మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థానపు ఆదివారం శుభములు వందము తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి అందరూ బాగున్నారు కదా? చూడండి, ఈ దినంగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనము, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఎంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఎంచుకొనుము. ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే సత్యమును అమ్మివేయకము. సత్యమును అమ్మివేయకము. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం మన ఆత్మ జీవితానికి ఒక హెచ్చరికగా ఉంది. ఈ వాక్యము మన జీవితానికి ఒక హెచ్చరికగా ఉంది. సత్యమును అమ్ముకోకూడదు. సత్యమును అమ్ముకోకూడదు. చూడండి, మన బైబిల్ గ్రంథంలో ఇద్దరిని చూస్తాం. ఎవరు? యాకోబు, ఏసావు కదా. అయితే ఇద్దరు అన్నదమ్ములే. వాళ్ళు ఏసావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఈ ఏసావు ఏమో ఎక్కువగా వేటకు అలవాటు పడినవాడు. యాకోబు ఎప్పుడు తల్లిచాటున ఉండేవాడు. ఇంట్లో వంట అది చేస్తూ ఉండేవాడు. యాకోబు తల్లిచాటున ఉండేవాడు ఎక్కువ రేపు దగ్గర. అది ఒక రోజు ఏమైందంటే, ఈ ఏసావు మరి వేట ముగించుకొని వచ్చి అలసిపోయి చిక్కుడుకాయ కూర వంటకం చేస్తూ ఉంటే యాకోబు, నాకు అన్నం పెట్టవా అని అడుగుతాడు. నాకు భోజనం పెట్టవా అని అడిగితే, అయితే నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా, నీకు పెడతాను అంటాడు. చూడండి, ఆ రోజుల్లో జ్యేష్ఠత్వం అనేది చాలా విలువగలది. జ్యేష్ఠత్వం అనేది అది ఆ జ్యేష్ఠత్వం విలువ ఏసావుకి తెలియలేదు. ఏం చేశాడు? జ్యేష్ఠత్వం విషయం మర్చిపోయి తనకి ఆహారమే ముఖ్యం, అంతే. నాకు జ్యేష్ఠత్వం వద్దు, ఏమొద్దు, నీకు ఇచ్చేస్తాను, నా జ్యేష్ఠత్వం నీకు ఇచ్చేస్తాను, నాకు భోజనం పెట్టు అన్నాడు. ఆ విధంగా నీ జ్యేష్ఠత్వం నాకేమని అడగ ఏసావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకని చెప్పి తన తమ్మునితో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేశాడు. అతనికి జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు ఏసావు. ఆ విధంగా ఏసావు తన జ్యేష్ఠత్వం తృణీకరించాడు. ఒక పూట భోజనం కొరకు గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడండి. ఒక్క పూట భోజనం కొరకు గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనములు మనం చూసినట్లయితే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునడి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనడి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారుమనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. నాకు తర్వాత తనకి ఆశీర్వాదం దొరికినాయా? లేవు. ఈ విధముగా తనకి అసలు ఆ జ్యేష్ఠత్వము విలువ అనేది ఏసావుకి అర్థం కాలేదు. అదే చూసినట్టే చూడండి, ఈ రోజుల్లో అల్పకాల సంతోషం కొరకు, అల్పకాల పాప భోగాల కొరకు ఏం చేస్తున్నారు? తమ మనస్సాక్షిని అమ్మివేసుకుంటున్నారు. తమ ఆశీర్వాదమును అమ్మివేసుకునేవారు అనేక మంది ఉన్నారు. తమ మనస్సాక్షిని అమ్మివేసుకుంటున్నారు, తర్వాత బాధపడుతున్నారు. మనము కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మన పాపం ఎంత ఘోరమైనదైనప్పటికీ మనం ఒప్పుకుంటే ప్రభువు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. మన పాపం ఎంత ఘోరమైనదైనప్పటికీ మనము ప్రభు యొద్ద కన్నీరు కాస్తే, మన పాపములు ఒప్పుకుంటే ఆయన మనను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని. అలాగని మీరు ప్రభుని ఏం చేయాలి? దుఃఖపరుస్తారా? మనం ఎన్ని పాపాలు చేసినా చివరి క్షణములో దేవుడు మనల్ని క్షమిస్తాడులే అని మీరు పాపాలు చేస్తూ కూర్చొని చివరి క్షణంలో ప్రభువా నన్ను క్షమించుంటే మిమ్మల్ని నిత్యరాజ్యంలో తీసుకెళ్తాడు అనుకుంటున్నారా?
అలాగని పాపం చేస్తా కూర్చుంటారా? కొంతమంది అంటూ ఉంటారు, సిలువలో దొంగ ఎక్కడ మా బాప్తిస్మం పొందాడు, ఎక్కడ మారు మనసు పొందాడు, చివరి సమయంలో కదా దేవుడు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్తా అని అన్నాడు కదా, అని తనతో పాటు తీసుకెళ్ళాడు కదా అని ఈ విషయాలు చెప్పుకొస్తారు కొంతమంది. కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ ప్రభు క్షమించడం సిద్ధంగా ఉన్నాడు. అలాగని మన ప్రభుని దుఃఖపరచకూడదు సుమా, మన ప్రభువుని దుఃఖపరచకూడదు. ఆయన మనం క్షమించేవాడే, అలా క్షమిస్తాడు అని మన పాపాలు చేస్తూ కూర్చుంటామా? మారు మనసు పొందాలి మనం. ఇంకా సమయం ఉంది అంటే ఏ నిమిషం ఎప్పుడు దేవుని రాకడ ఎప్పుడో మనకి తెలియదు. కాబట్టి సమయం ఉండగానే మనము ఏం చేయాలి? మన ప్రభు చెంతకు మనము వచ్చేవారిగా ఉండాలి ప్రియులారా. అదే మనము యేసు ప్రభుకి 12 మంది శిష్యులు అని మనకు తెలుసు. ఇందులో ఎవరు యేసును అప్పగించిన వారు ఎవరు? యూదా ఇస్కరియోతు. ఎన్ని నాణాలకి? 30 వెండి నాణాలకి యేసుని అప్పగించాడు కదా. 30 వెండి నాణాలకి యేసుని అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. మరి 30 వెండి నాణాలకి అప్పగించాడంటే ఏంటి అర్థం? అతనిలో ఏముంది? ధనాపేక్ష ఎక్కువగా ఉంది. ప్రియులారా. చూడండి, ఆయన దగ్గర శిష్యత్వం పొందుతూ 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి జీవిస్తూ ఆయనతో తింటూ మరి ఆయనని అమ్మడానికి సిద్ధపడ్డాడు. అది అతని యొక్క ధనాపేక్ష. ఈ దినాల్లో డబ్బుల కోసము సొంత వారినే చంపేస్తున్నారు. ఇలాంటి వారు లేరా? సొంత వారినే చంపేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు డబ్బు కోసం. ప్రాణం పోసేది డబ్బే, ప్రాణం తీసేది కూడా డబ్బే. కాబట్టి ఈ విధంగా చూడండి, డబ్బులు సంపాదించడం తప్పు కాదండి. మీరు డబ్బులు సంపాదించుకోకండి అని అనడం, డబ్బులు సంపాదించుకోవద్దు అని అవసరం లేదు. డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ అది అక్రమమైన మార్గంలో నువ్వు డబ్బు సంపాదించుకోకూడదు. నీకు సరైన మార్గంలో నువ్వు డబ్బు సంపాదించుకో అంతేగాని అక్రమమైన మార్గంలో నువ్వు డబ్బు సంపాదించుకోకూడదు. దేవుడు డబ్బు సంపాదించుకోవద్దని నేను చెప్పలేదు. ఈ విపరీతమైన ధనాపేక్ష నీకు ఉండకూడదు. ఇతరులను మోసం చేసి నువ్వు డబ్బు సంపాదించుకునే డబ్బు నీ దగ్గర నిలుస్తుందా? నీతో వస్తుందా? ఈ డబ్బు శాశ్వతమా? కాదు కదా. కాబట్టి మరి ఈ విధంగా ఏమనుకున్నాడు? ఏదో వేసుకునేది 30 వెండి నాణాలు అమ్మేసి ఏమనుకున్నాడు? దేవుడే కదా, మరి ఎలా తప్పించేసుకుంటాడు, 30 వెండి నాణాలు నాకు మిగులుతాయి అనుకున్నాడు. కానీ నిజంగానే ఈ రోమా సైనికులు ప్రభుని పట్టుకొని వీపున 39 కొరడ దెబ్బలు, భయంకరమైన మరి ముళ్ళ కిరీటము, మరి భయంకరమైన శిలువ మీద ఆయన కొట్టడము, మేకులు కొట్టడము, ఇవన్నీ చూసి నిజంగా ఆయన అసలు ఎలా ఉన్నాడంటే అలాంటి పరిస్థితి ప్రభుకు వస్తుందని యోధా ఆశించలేదు. ఆ డబ్బు మిగులుతుందిలే, ఆయన దేవుడు కదా, ఆయన తప్పించుకుంటాడులే అని అనుకున్నాడు అంతే. కాబట్టి ఇదంతా చూసి యేసు ఏం చేశాడు? బాధపడి వెడిపోయి ఏం చేశాడు? 30 వెండి దేవాలయంలో పడేసి వెళ్ళి ఉరి పెట్టుకున్నాడు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు మనందరి కోసం సిలువలో మరణించాడు. ఆయన సిలువలో మరణించాడు. ఈ లోకంలోనికి ఎంతోమంది గురువులు వచ్చారండి. ఎంతోమంది వచ్చారు. ఎవరన్నా మన కోసం ప్రాణం ఇచ్చిన వారు ఎవరన్నా ఉన్నారా? ఒక్కరిని చెప్పండి. ఇదిగో పలానా వారు అని ఒక్కరిని చెప్పండి. ఒక్కరన్నా ఉన్నారా? లేరు. ఒక్కరు కూడా లేరు. కాబట్టి మరి ఆయన నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చెందించారు. ఆయన విరిచిన శరీరానికి గుర్తుగా రొట్టె, ఆయన విరిచిన శరీరానికి గుర్తుగా రొట్టెయు, ఆయన చిందించిన రక్తానికి గుర్తుగా ద్రాక్షారసము తీసుకొంచు ప్రభురాత్రి పోయిన సంస్కారంలో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు
పాలు పొందుతున్నాం. ఆయన గుర్తు చేసుకుంటున్నాం. మన కోసం ఆయన మరణించిన పరిస్థితిని మనము గుర్తు చేసుకుంటున్నాం ప్రియులారా. గుర్తు చేసుకుని ఏం చేయాలి? తినే రొట్టె ద్రాక్షారసం తీసుకుని వెళ్ళి మళ్ళీ యథాస్థితిలోకి మనం వెళ్ళకూడదు. మనలో మార్పు అనేది కలగాలి. మారు మనసు అనేది కలగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే చూడండి, భక్తుడైన దావీదును మనం చూసినట్లయితే చూడండి, దావీదును చంపాలని సౌలు వెంటపడ్డాడు. దావీదును చంపాలని సౌలు వెంటపడ్డాడు. అయితే మనస్సాక్షిని పవిత్రంగా కాపాడుకోవాలి అని తెలుసుకోలేని ఆ సౌలు ఆ విధంగా వెంటపడినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు అంత భక్తుడు తన చంపాలని వెతుకుతూ తిరుగుతున్న సౌలు రాజు తన చేతిలో చిక్కాడు. సౌలు తన ఉన్న గుడారం ముందే నిద్రపోతున్నాడు. ఆయన ఉన్న ఎప్పుడు అరణ్యంలోనికి భయపడి పారిపోయేవాడు కదా సౌలును చూసి దావీదు. ఆయన ఉన్న గుడారం ముందే నిద్రపోతున్నాడు సౌలు. మరి మంచి అవకాశం, శత్రువుని చంపడానికి మంచి ఆపర్చునిటీ కదా ఇది. అయితే చూడండి, తనతో ఉన్నవారు ఇది మంచి అవకాశం కాబట్టి చంపేద్దామని ప్రేరేపించినప్పుడు, చంపేద్దాం, మంచి అవకాశం ఇది, నేను చంపడానికి తిరుగుతున్నాడు అని అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? దావీదు తన మనస్సాక్షిని బట్టి ఒప్పుకోలేదండి. తన మనస్సాక్షిని బట్టి ఒప్పుకోలేదు. అతడు దేవుని చేత అభిషేకించబడినవాడు. సౌలేమి సామాన్యుడు కాదు, దేవుని చేత అభిషేకించబడినవాడు. కాబట్టి అతనిని మనం ఏమి చేయొద్దు, దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. అతన్ని మనం ఏమీ చేయొద్దు, తీర్పు దేవునిది. ఏమన్నా అంటున్నావా? తీర్పు దేవునిదే, దేవునికి అప్పగించండి. ఇప్పుడు కాకపోతే కొంతకాలానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వన్న మాటలను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి ప్రతి దానికి తీర్పు అనేది ఉంది. కనుక దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. సౌలు మనకు దొరికాడు అనడానికి గుర్తుగా ఆయన ఏం చేశాడు? సౌలు మాకు దొరికాడని చెప్పడానికి గుర్తుగా ఏం చేశాడు? సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసాడు. వస్త్రపు చెంగును కోసి తీసుకొచ్చారు వాళ్ళు. అయితే దాని విషయం కూడా దావీదు బాధపడ్డాడు. ఆ వస్త్రపు చెంగును కోసినందుకు కూడా దావీదు బాధపడ్డాడు. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో కూడా మన మనస్సాక్షిని ఏం చేయాలి? కాపాడుకునేవారిగా ఉండాలి. మన మనస్సాక్షిని కాపాడుకునేవారిగా ఉండాలి. మన సత్యాన్ని మనం అమ్మి వేసేవారిగా మనము ఉండకూడదు ప్రియులారా. కాబట్టి ఈ విధంగా మనం జీవించాలి. ఈ లోకంలో దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. కనుక మరి ఈ విధంగా జీవించడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఎంతవరకునైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టినైనా మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, సత్యం నమ్మివేయదన్న విషయంలో మేము ధ్యానిస్తున్నాం నాయన ప్రభా. నిజమే తండ్రి, ఆ విధంగా మేము జీవించడానికి నీ కృప చూపండి నాయన ప్రభా. అనేక మందికి మేము తెలియజేయటమే కాకుండా ప్రభా, మేము కూడా మారి ప్రభా మా జీవితం మార్చుకుని ప్రభా నేను భయభక్తులు కలిగి మేము జీవించే వారికి ఉంటకు నీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడు నేసే నా బ్రతుమారు వినమ్ముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడనే యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవెన సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచేండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.